చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి పి శివశంకర్ విమర్శించారు. జగన్ తీసుకువచ్చిన పరిశ్రమలను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. రెవెన్యూ సంస్థ జగన్ హయాంలోనే ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చిందని 2023 జీఐఎస్ సదస్సులో ఒప్పందం జరిగి భూములు కూడా అప్పుడే కేటాయించారని తెలిపారు. కానీ చంద్రబాబు పాత జీవోను రద్దు చేసి మళ్లీ ఇచ్చి తానే తీసుకువచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటే క్రెడిట్ చోరీ, జగన్ను దూషించడమే జరుగుతుందని ఆయన అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రెండు విషయాలు అంటే గత 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 విషయాలే అడ్మినిస్ట్రేషన్ పరంగా పరిపాలన పరంగా జరిగేటివి. అవి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆయన కుటుంబాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఒక పక్క, తెల్లవారు లేచినప్పటి నుంచి 24 గంటలు అదే పని. ఇక రెండోది వచ్చేసేసి ప్రముఖంగా వినపడేటువంటి పదం ఈ మధ్య ఒకటే, చోరీ చోరీ చోరీ, క్రెడిట్ చోరీ. క్రెడిట్ చోరీ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో దావోస్ అయితేనేమి, తర్వాత మనకందరికీ గుర్తుంటది 2023 సంవత్సరంలో జిఐఎస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ద్వారా దిగ్గజ పారిశ్రామికవేత్తలందరినీ కూడాను అంబానీ దగ్గర నుంచి అదానీ వాళ్ళ వరకు, అదేవిధంగా ఈరోజు సుమన్ సిన్హాని మనం పేరు విని ఉంటాము. ఇటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెల్లువ సృష్టించినటువంటి ఒక వాతావరణం మనం చూసాం. ఆ జిఐఎస్ సాక్షిగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వల్ల వెల్లువ సునామీలాగా రావడం, ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగ అవకాశాలు రావడం అంతా కూడాను శుభపరిణామంగా ఆ రోజు భావించాం. యువతకు ఆదర్శవంతమైన మంచి సందేశాన్ని అందించే సినిమాలను ప్రోత్సహించడం అవసరమని మాజీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. నీది నాది మరో కథ అనే చిన్న చిత్రం ఆ దిశగా తీసిన మంచి ప్రయత్నమని అభినందించారు. చిన్న సినిమాలకు ప్రేక్షకుల మద్దతు ఎంతో కీలకమని, ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. నూతన నటీనటులతో ఆంధ్ర టాకీస్ బ్యానర్పై దారా రవి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నీది నాది మరో కథ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రెస్ క్లబ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సినిమా రంగం మరింత అభివృద్ధి చెందాలంటే చిన్న సినిమాలను ప్రోత్సహించడం చాలా అవసరమని అన్నారు. ప్రతిభ ఉన్న కొత్త వారికి అవకాశాలు కల్పించే ఇటువంటి చిత్రాలకు తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం త్వరలోనే పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. దర్శకులు దారా రవి మాట్లాడుతూ ఇది యూత్ దగ్గరగా ఉండే ఒక ప్రేమ కథ చిత్రమని, వినోదంతో పాటు ఒక మంచి సందేశాన్ని అందిస్తుందని అన్నారు. హీరో గంగాధర్, హీరోయిన్ ప్రవళిక మాట్లాడుతూ తమ పాత్రలను నిజాయితీగా పోషించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా కృషి చేస్తామని, ఈ అవకాశం ఇచ్చిన దర్శకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నీది నాది మరో కథ మూవీ పోస్టర్ రిలీజు కార్యక్రమం విజయవాడ నగరంలోని మరి ప్రెస్ క్లబ్ లో చాలా గొప్పగా ఈ మూవీ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని మా సోదరులు మూర్తి గారు, అలాగే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ దారా రవి గారు, మా సోదరుడు దుర్గారావు, అలాగే ప్రసాద్ గారు, రమేష్ గారు, జయరామ్ గారు, మరి ముఖ్యంగా హీరో హీరోయిన్ మరి యంగ్స్టర్స్ గంగాధర్ మరియు మౌనిక, మరి వీళ్ళందరూ టీం ఆధ్వర్యంలో ఒక చక్కటి మూవీ భవిష్యత్తులో రాబోతుంది. ఒక మంచి సందేశం ఉన్నటువంటి సినిమా ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం. మరి ఈ ఆర్టిస్టులు కూడా మరి కొత్తగా నూతన పరిచయం అనుకుంటా, నూతన పరిచయం హీరో హీరోయిన్ నూతన పరిచయం. మరి గతంలో కూడా దారా రవి గారు, మూర్తి గారు 2015లో బ్లేడ్ బ్యాచ్ అనేటువంటి ఒక చక్కటి మూవీని తీసి మరి అది కూడా మంచి విజయం సాధించడం జరిగింది. మరి అలాగా నైపుణ్యత కలిగినటువంటి రవి గారు, మూర్తి గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మంచి హీరో హీరోయిన్ ని సెలెక్ట్ చేసి మరి యువతకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి, యువతకి ఆదర్శవంతంగా నిలిచే సినిమాలు తీయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ నీది నాది మరో కథ అనేటువంటి చిత్రాన్ని
మరి మంచి టైటిల్ ని నామకరణం చేసి ఈరోజు ప్రజలకి మరి ఒక అన్ని ఉండే విధంగా ఈ కథని రూపొందించి మరి ఈ సినిమాని రానున్న రోజుల్లో త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్ ని అలాగే డైరెక్టర్ ని మూవీ ఆర్టిస్టుల్ని హీరోయిన్ అందరిని కూడా ప్రజలు ఆదరించాలని ఈ సినిమాకి మంచి పేరు రావాలని ప్రజలందరూ కూడా ఈ మూవీ చూసి మరి ఈ చిన్నటువంటి హీరోయిన్లు ఆదరించాలని వాళ్ళకి మీ యొక్క ఆశీర్వచనాలు ఇవ్వాలని ప్రజలందరూ కూడా చిన్న ఆర్టిస్టులు చిన్న డైరెక్టర్స్ ఇలా తీసే వాటికి చేయూతనిచ్చి వాళ్ళకి పుషింగ్ ఇచ్చి ఈ ముందుకు నడిపిస్తే భవిష్యత్తులో మరి కొత్త హీరోయిన్లు రావాలి, యంగ్స్టర్స్ రావాలి, సినిమాలోకి కొత్త తరం కూడా రావాలి. కాబట్టి ఆ తరాన్ని ప్రజలు మరి చక్కగా రిసీవ్ చేసుకోవాలని ఇలాంటి చిన్న సినిమాలని ఆదరించి చూసి వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో ఆ భగవంతుని ఆశీస్సులతో నీది నాది మరో కథ మూవీ సూపర్ డూపర్ హిట్ కావాలని ఒక సెన్సేషన్ కావాలని ఇలాంటి మంచి సినిమాలు వీళ్ళు ఇంకా మూర్తి గారు కానీ తారారవి గారు కానీ తీయాలని భవిష్యత్తులో హీరోయిన్ మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఇంకా చాలా సినిమాల్లో నటించాలని కోరుకుంటూ మరి నాకు ఈ రోజు ఈ అవకాశం కల్పించినటువంటి వాళ్ళ టీంకి రవి గారికి మూర్తి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని అందరూ ఆదరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నా. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరూ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తారు. నా చిత్రం యొక్క పోస్టర్ రిలీజ్కి వచ్చిన కార్పొరేటర్ బాలగారికి అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా శ్రేయోభిలాషులకు అందరికీ నా వందనాలండి, నమస్కారాలు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. నెక్స్ట్ మంత్ రెగ్యులర్ షూట్ ఉంటుంది. ఆ రోజు కూడా మిమ్మల్ని ఓపెనింగ్ రోజు పిలవడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చడానికి మేము ప్రయత్నం చేస్తాము. మంచి సందేశాత్మకమైన కథతో ఈ చిత్రం నిర్మించడం జరుగుతుంది. మీ మీడియా సహకారం ఉంటే నేను ఈ చిత్రాన్ని ప్రజలందరి ముందుకు తీసుకెళ్ళాలని చాలా విజయవంతంగా తీసుకెళ్ళగలని నమ్ముతున్నాను. అలాగే ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి చిన్న సినిమాలకి మంచి ఆదరణ అవకాశం లొకేషన్ పరంగా కానీ ఇంకా వేరే విధంగా సబ్సిడీ పరంగా కానీ వేరే అన్ని విధాలుగా సహకరిస్తుందని కోరుకుంటున్నాను. ఇలాంటి చిన్న సినిమాలు ఆంధ్రాలో జరగడానికి సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాది కొత్త ఫిలిం అండి. ఇది చాలా న్యూగా నేను బిగ్ స్క్రీన్ మీద రాబోతున్నాను. ఈ ప్రీవియస్గా చిన్న చేశాను, కానీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు దాదా రవి గారికి చాలా థ్యాంక్స్ సార్. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఈ మూవీ చాలా హిట్ అవుతుంది. మా 100% మేము పెడుతున్నాము. సార్ కూడా చాలా మీ ముందుకి మంచి సినిమా తీసుకురావాలని చాలా కృషి చేస్తున్నారు. మీరు కూడా మా అందరికి సపోర్ట్ చేసి సినిమా హిట్ చేయాల్సి ఉందిగా కోరుతున్నాము. మమ్మల్ని కూడా ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండాలని, ప్రీవియస్గా ఎలాంటి సినిమాలు వచ్చినా ఇలానే సార్ మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండాలని. ఇది మా ఫస్ట్ మూవీ అండి. ఇది నాకు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ బిగ్ స్క్రీన్లో. ఈ ఛాన్స్ ఇచ్చిన దారా రవి గారికి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన కార్పొరేట్ సార్కి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ మూవీలో నేను మెయిన్ రోల్ చేస్తున్నాను, హీరోయిన్ రోల్గా. నా వరకు నేను 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా ఈ మూవీకి వచ్చి చూసి మమ్మల్ని సక్సెస్ఫుల్గా ముందుకి తీసుకువెళ్ళడానికి కోరుకుంటున్నాను. ఇలాగే ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి మీ ఆశీర్వాదం అంతా మాకు కావాలి. థ్యాంక్ యూ. విజయవాడ కోర్టు కాంప్లెక్స్లో లిఫ్ట్ మొరాయించింది. 7వ అంతస్తులో 6 న్యాయవాదులు లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. సుమారు 40 నిమిషాల నుంచి గాలి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన న్యాయవాదులను బయటకు తీసేందుకు కోర్టు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించి ఎట్టకేలకు వారందరినీ బయటకు తీసుకువచ్చారు. కూర్చోండి చక్కగా రిలాక్స్ కూర్చోండి, ఇబ్బంది లేదు. సార్ వెనక్కుండండి సార్. వేసవి దృశ్య వాసవి క్లబ్ ఆదర్శ మహిళా ఆధ్వర్యంలో మజ్జిగ మరియు ద్రాక్ష రసం పంపిణీ చేయడం ఉదాహమని V21-2A జిల్లా గవర్నర్ మారం రోజారాణి అన్నారు. సుమారు 40 క్యాన్ల మజ్జిగ, 40 క్యాన్ల ద్రాక్ష రసాన్ని పంపిణీ చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. వయసులలో సేవా గుణం రక్తంలోనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
బ్రాహ్మణ విధిలో వాసవి క్లబ్ ఆదర్శ మహిళ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తీర్చేందుకు చేపట్టిన మజ్జిగ మరియు ద్రాక్షరసం పంపిణీ కార్యక్రమం 15వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా V212A జిల్లా గవర్నర్ మారం రోజారాణి హాజరై బాటసారులకు స్వయంగా మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా సేవ చేయడంలో జిల్లాలోని టాప్ 10 క్లబ్లలో ఒకటైన ఆదర్శ మహిళా క్లబ్ ముందుండటం అభినందనీయమన్నారు. సుమారు 40 క్యాన్ల మజ్జిగ, 40 క్యాన్ల ద్రాక్ష రసాన్ని పంపిణీ చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. వయసుల్లో సేవాగుణం రక్తంలోనే ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న అంతర్జాతీయ అధ్యక్షుడు సిద్ధార్థ్ సూర్యప్రకాష్ రావుకు, క్లబ్ ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం క్లబ్ ప్రెసిడెంట్ కందుకూరి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు గత 15 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు కార్యక్రమానికి సహకరించిన దాతలు దిలీప్ కుమార్, దీప్తి దంపతులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్సి త్రిపురమూర్తులు, క్లబ్ ప్రతినిధులు శ్రీదేవి, శ్వేత, జయశ్రీ, సెక్రటరీ గాయత్రి, ట్రెజరర్ ఆలపాటి చాముండి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో 32 జిల్లాలు ఉన్నాయి. వాటిలో V212 అనేది ఒక జిల్లా. ఆ జిల్లాలో ప్రత్యేకంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు నిర్దేశించినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో ఒకటైనటువంటి మజ్జిగ క్యాంప్, అంటే బటర్ మిల్క్ క్యాంప్ అనేది సమ్మర్లో ఎంత ఉపయోగకరం అంటే ఎంతోమందికి పేదలకి కానీ అందరికీ కూడా, అంటే ఒక 100 మీటర్లు నడవంగానే మండు టెండలో నడవంగానే దాహం వేస్తుంది. మంచినీళ్ళే కానీ మజ్జిగ కానీ ఏదైనా సరే కావాలి అంటే ఒక వ్యవస్థ ద్వారా ఒక సహాయాన్ని అందిస్తున్నాము, ఒక సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాము అనే విధంగా ఎంతో మంచి కార్యక్రమాలను చేయడానికి రూపొందించిన మజ్జిగ క్యాంపుల్ని మా జిల్లా V212A తరపున టాప్ 10 క్లబ్స్లో ఒకటైన ఆదర్శ్ మహిళా క్లబ్ వారు గత 15 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఈరోజు నన్ను గవర్నర్గా వీళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి మహిళలందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. 40 క్యాన్ల బటర్ మిల్క్, అలాగే 40 క్యాన్ల ద్రాక్ష రసం కూడా ఈరోజు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మహిళలు ముందుకొచ్చి ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ సూర్యప్రకాష్ రావు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన ఈ క్లబ్ ప్రెసిడెంట్, ఆదర్శ్ మహిళా ప్రెసిడెంట్ కందుకూరి శ్రీలక్ష్మి గారికి, అలాగే సెక్రటరీకి, ట్రెజరర్కి, అలాగే ఇలాంటి క్లబ్లు ఆర్సీగా త్రిమూర్తులు గారికి, అలాగే క్లబ్ పెద్దలుగా ఉన్నటువంటి మన ఆత్కూరు శ్రీదేవి గారికి, అలాగే శ్వేత గారికి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దాతలు ముందుకు రావాలి. ఆ దాతలు ఎవరు అంటే ఇవాళ కార్యక్రమానికి మన ఆదర్శ మహిళా సభ్యులు, అలాగే జయశ్రీ గారు వారు ముందుకు వచ్చారు. మరి వాళ్ళ పిల్లలు పెళ్లి రోజులే కానీ పుట్టినరోజులే కానీ ఎటువంటి కార్యక్రమం అయినా సరే ఒక సేవ చేయాలి అనేది మా వైశ్యకులలో బ్లడ్ అణువణువున ఉంటుంది. మరి అలాంటి కార్యక్రమానికి దాతలుగా వచ్చినటువంటి వీరందరికీ కూడా సభాముఖంగా మరి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ప్రెసిడెంట్ గారికి, కందుకూరు శ్రీలక్ష్మి గారికి మేము అందరం కూడా ఎంకరేజ్ చేస్తూ మరి జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో మంచి మంచి అవార్డులు, రివార్డులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాసవి క్లబ్ ఆదర్శ మహిళ తరపున మేము ఈరోజు 15వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో విశేషంగా మజ్జిగతో పాటు ద్రాక్ష రసం కూడా పంచడం జరుగుతుందండి. అంటే బాటసారులకి దాహార్తి తీర్చడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన గోకవరపు దిలీప్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమం ప్రతి వాసవి క్లబ్ వాళ్ళు ఈ మండు వేసవిలో ఎండలో నించొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. అన్ని క్లబ్బుల వాళ్ళకి కూడా మా శుభాభినందనలు తెలుపుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. ప్రకాశం తిరుపతి జిల్లాలో కల్కి, చేవూరి దొంగ స్వాములు ప్రభుత్వ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని హేతువాద సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో హేతువాద సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో కల్కి, చేవూరి దొంగ స్వాములు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తుంటే ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుంటే సనాతన ధర్మం అని మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై దృష్టి పెట్టాలని అన్నారు. తిరుపతి జిల్లాలోని కల్కి, చేవూరి దొంగ స్వాములు ఆక్రమించిన భూముల
విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీయాలని, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారులు స్పష్టంగా తేల్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని అంటే ఏమనుకోవాలి దీన్ని? మా ప్రధానమైన డిమాండు ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ స్థలాలు దొంగల చేతికి చిక్కకూడదు. ఇంకా అర్హులైనటువంటి పేదలు, నిరుపేదలు నివేశన స్థలాల కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. అవకాశం ఉన్నటువంటి చోట ఆ భూముల్ని వాళ్ళకి ఇవ్వాలి, కానీ దొంగలు కాజేస్తుంటే మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా వాటిని ఏమి ఖాళీ చేయించుకోవడం ఏమనుకోవాలి? మీకు ఆ స్వాముల మీద కనుక నమ్మకం కనుకుంటే వ్యక్తిగతంగా ఉంచుకోండి. రాజ్యాంగం ఏం చెబుతుంది? మన మత విశ్వాసాలు వ్యక్తిగతమని. మీకు ఆ కల్కి భగవాన్ మీద కనుక నిజమైన అసలైన దేవుడు అనుకుంటే మీరు కొలుసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన ఆక్రమించినటువంటి భూమి ప్రభుత్వందా కాదా? ప్రభుత్వం అయినప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వం దృష్టికి తెచ్చిన తర్వాత కూడా స్వాధీనం చేసుకోవట్లేదంటే అధికారులను శంకించాల్సి వస్తుంది, ప్రభుత్వ అధినేతలను కూడా శంకించాల్సి వస్తుంది. అందుకని మనం ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాలి. అది మన ప్రధానమైనటువంటి డిమాండు. ఎవరైనా ఒక పేదవాడు ప్రభుత్వ భూమిలో చిన్న గుడిసె వేసుకుంటే మరుసటి క్షణమే బుల్డోజర్లు పెట్టి కొట్టేసే అధికారులు దొంగసాములు ప్రభుత్వ కోట్లాది రూపాయలు ఇల్లుగలిగే ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రయం పేరుతో మోసం చేస్తుంటే ఏదో ఒక రేటుకు అమ్ముతూ ఉంటారా? ఈ కలెక్టర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లా, అధికారులా చెప్పాలి. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో దొంగరామదేవ స్వామి భూములు ఆక్రమించి మోసం చేస్తుంటే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఈ మధ్య నెల్లూరు జిల్లాకు పోయింది ఆ ఏరియా. ఏదో ఒక రేటుకి అమ్మాలని ప్రపోజల్ పెడతాడు కలెక్టర్. ఆ ప్రపోజల్ని ఉషారాణి గారు క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి 2021లో మెమో నెంబర్ 15/358 కింద మెమో ఇచ్చింది, స్వాధీనం చేసుకోండి. ఇంతవరకు అతిగతి లేదు. మేము ప్రిన్సిపల్ సెక్రటరీని, CCLAని కలిసాం. మేమేమి అమ్మలేదు కదా, భూముల్ని స్వాధీనం చేసుకుంటాం. ఎప్పుడు ఎన్నాళ్ళు 20 ఏళ్ళ నుంచి దొంగసామి ప్రభుత్వం ఆక్రమించి మోసం చేస్తుంటే వాడు ఈ ప్రభుత్వం మనే కాదు, మాకేమీ వచ్చేది ఇందే లేదు. ప్రభుత్వం దొంగల పాలు కాకూడదు అన్నదే మా ఉద్దేశం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీకు తెలుసు, కల్కి భగవాన్ ఒక 10-15 ఏళ్ల క్రితం ఏ రకంగా మోసం చేసిన టీవీ ఛానల్స్ అన్నీ కోరెత్తి చూపించినాయి. అలాంటి కల్కి భగవాను చిత్తూరు జిల్లాలో దళితుల భూములు అసైన్డ్ ల్యాండ్ ఆక్రమించి ఆశ్రమం కట్టాడు. ప్రభుత్వం భూములు ఆశ్రమం కడితే కలెక్టర్ ఖాళీ చేయమన్నాడు. అప్పుడు కల్కి భగవాను హైకోర్టుకి వెళ్ళాడు. దీన్ని నేను కొనుక్కున్నాము అసైన్డ్ ల్యాండ్స్ని. అసైన్డ్ ల్యాండ్స్ అనేది కొనకూడదు, అమ్మకూడదు అనేది చట్టం ఉంది. మరి కల్కి భగవాన్ అసైన్డ్ ల్యాండ్ని ఏ రకంగా కొంటాడు? ప్రముఖ సినీ గాయని ఎస్ జానకి కోట్లాది మంది సంగీత ప్రియుల మదిని దోచుకున్న గొప్ప గాయని అని పలువురు వక్తలు కొనియాడారు. ఆమె నిండు 100 ఏళ్లు జీవించాలని, నేటి తరం గాయని గాయకులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రముఖ సినీ గాయని ఎస్ జానకి జన్మదిన వేడుకలను శారదా కళా సమితి గాంధీనగర్లోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త MC దాస్, ప్రముఖ తెలుగు రచయిత గుమ్మ సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేసి శారదా కళా సమితి అధ్యక్షులు శంకర్రావుతో కలిసి ఎస్ జానకి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా MC దాస్ మాట్లాడుతూ దేశంలోనే గర్వించదగ్గ గాయని ఎస్ జానకి అని పేర్కొన్నారు. సుమారు 50,000కు పైగా పాటలను ఎంతో శ్రావ్యంగా ఆలపించి సంగీత ప్రియుల మదిని దోచుకున్న గొప్ప గాయని ఎస్ జానకి అని అన్నారు. అనంతరం శారదా కళా సమితి అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం శారదా కళా సమితి ఆధ్వర్యంలో ఎస్ జానకిని ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. ఎస్ జానకి తన పాటలతో మాటలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. ఆమెకు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ తెలుగు రచయిత గుమ్మ సాంబశివరావు ఎస్ జానకిని ప్రశంసిస్తూ రాసిన కవిత అందరినీ ఆకట్టుకుంది. ఒక భారతీయ వనితకు నమూనా రూపాయి బిళ్ళంత బొట్టు ఉంటుంది. ఆ బొట్టు దురదృష్టవశాత్తు చెరిగిపోయింది, కానీ ఆవిడ ముఖంలో కళ మాత్రం చెరిగిపోలేదు. శ్రీమతి జానకి గారి 88వ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా పూజ్యులు పెద్దలు
కళారంగానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి శ్రీ డోగిపతి శంకర్రావు గారు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, రామ్మోహన్ రావు గారు అతి సన్నిహితంగా జానకి గారితో ఉండేటువంటి వ్యక్తి వారు ఈ రోజు కార్యక్రమానికి, అలాగే మా పండిత శ్రేష్ఠులు మా గుమ్మా సాంబశివరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. జానకి గారి గురించి చెప్పాలంటే ఆవిడ ఒక మంచి మనిషి, మంచి గాయని, మంచి సంగీత దర్శకురాలు. మౌర పోరాటం అనేటువంటి సినిమాకి ఆవిడ దర్శకత్వం వహించారు. 50,000 పైచిలకు పాటలు పాడారు. అంతేకాకుండా జానకి గారిలో ప్రత్యేకత ఏమిటంటే ఆవిడ ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. చిన్నపిల్ల గొంతులు, గోవుళ్ళు తెల్లన్న గోపయ్య నల్లన్న గోధూళి ఎర్రన ఎందువలన తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా ఎందుకుండవు చిన్నపిల్ల గొంతులు. తర్వాత నల్లావు కడుపున తెల్లావు పుట్టదా ఏమో అంటే కనిపించేది, తెల్లావు కడుపున నల్లావు ఉంటాయి కనిపిస్తుంది, కానీ పుట్టడం అనేది చిన్నపిల్లగా తెలియదు ఏమో. అలాగే ఒక ముసలమ్మ గొంతుకు ఇమిటేట్ చేస్తుంది ఆవిడ. కొంతమంది వారు ఇది తీసుకుని మద్రాసు వెళ్ళి అక్కడ టెస్టింగ్స్ అన్నిట్లో కూడా వారు అనుమతి పొందిన తరువాత వారు 1000 పాటలు ఈ సినిమా సంగీతం అందించడం, అదే కాకుండా ప్రైవేట్గా కూడా వారు ఎన్నో పాటలు పాడారు. చాలా గొప్ప గాయనిమని ఆమెకు నిజంగా మన ఎవిడెన్స్, మనకున్నటువంటి సాక్ష్యాధారాల ప్రకారం ఆమెతో పాటు ఈక్వల్గా పాడటం కానీ స్థాయి తీసుకోవడం కానీ ఇంకొకరి వల్ల అవ్వదు. పాడతారు చాలామంది, వారికంటే బాగా పాడి ఉండొచ్చు, మధురమైన కంఠం ఉండొచ్చు, దేనికి మనం పోటీ పెట్టడం కాదు. ఆ పాడటంలో ఉండే లఘు బిగులను ప్రదర్శించినటువంటి ఆమె ఇచ్చినటువంటి ఆ గాత్రం సౌలభ్యాన్ని ప్రజలు చాలా చక్కగా ఆనందించారు. అంత ఆమె మాట్లాడేటప్పుడు కూడా ఆమెకున్నటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఆమె మనస్సులో పెట్టుకుని ఆమె స్వభావాన్ని తెలియపరిచారు. అంతేగాని ఆమెకు గర్వాన్ని కానీ అది కానీ ఉండదు. వారికి గోల్డ్ మెడల్ ఇచ్చినప్పుడు విజయవాడలో చాలామంది, కొన్ని వేల మంది ఆ ఫంక్షన్కి అటెండ్ అయినారు. శారదా కళా సమితి చాలా ఆనందించింది. అట్లాంటి రోజుని మనం ఈ రోజున మళ్ళీ మీ అందరి సముఖంలో మేము ఇది వారి పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి సంతోషంలో మీకు సమావేశం ఏర్పాటు చేసి పత్రికా ప్రతినిధుల పుట్టినరోజు సభలో పాల్గొనేటట్లు చేసిన పెద్దవారు డోగిపతి శంకర్రావు గారు. ఆయనకి నాకు ఒకరే గురువు, అంటే నాకు ఆయన ఇండైరెక్ట్గా క్లాస్మేట్ లెక్క. అలాగే మా గురువు గారే ఇక్కడ ఉన్నారు. వారిద్దరి సమక్షంలో నేను మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. జానకమ్మ గారిని గురించి మీరు మాట్లాడాలి అంటే నేను మాట్లాడను కానీ అని నేను ఇప్పుడిప్పుడే పద్యాలు రాసుకున్నాను. ఒక్క నిమిషమే చదివి నేను ముగిస్తాను. పువ్వు పుట్టగానే పొలుపైన గంధమ్ము పరిమళించుననుట వాస్తవమ్ము, జానకమ్మ తాను గాన కోకిలయ్యే చిన్న వయస్సులోని మిన్నయగుచు, వయస్సు పెద్దదైన పసివారి గొంతులు పలుకగలుగునట్టి ప్రౌఢ ఈమె, ఎవరి గొంతు వారికిట్టె పలుకజేయు జానకమ్మ సాటి చాటగలమే, 55 అసమాన రీతిలో పాడుచున్న ఎట్టి ప్రతిభురాలు, కలదు ఆమెలోన గంధర్వ అంశాన్ని చెప్పబూనుటెల్ల తప్పుగాదు, కళలలోననెప్పుడు ఘనముగా నలరారు వారికెప్పుడు చెప్ప వయస్సు లేదు, నిత్యమూర్తులగుచు నెగడుచుండెడు వారు కళల మూర్తులగుచు క్రాలుచుంద్రు, ప్రభుత ఇచ్చునట్టి పలు పురస్కారాలు లెక్క చేయనట్టి లేమ ఈమె, ప్రజల మధులయందు బాగుగా నిలుచును. తల్లి ఒడి లాంటి అంగన్వాడీ కేంద్రాల సృష్టికర్త నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన ఆలోచనలే నేడు బాలింతలకు పసిపిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదేశాలతో పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యూరు రూరల్ మండలంలోని కడవకొల్లు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఉయ్యూరు
ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. సమాజంలో ప్రజలందరూ సామాజిక ఆర్థిక సమానత్వం సాధించాలంటే విద్య మాత్రమే సరైన మార్గమని, ప్రజలందరికీ విద్యను చేరువ చేయాలనే సదుద్దేశంతో విద్యా వ్యవస్థలో చంద్రబాబు నాయుడు అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ అంగన్వాడీ కేంద్రంలో ఆహారం, వసతులు, పిల్లలకు బాలింతలకు అందించే పౌష్టికాహారానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. టీచర్, సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసి పౌష్టికాహారం పంపిణీలో ప్రణాళికాబద్ధంగా పిల్లలకు, బాలింతలకు అందించడంలో మెరుగైన ఫలితాలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు వేమూరి విజయ్, కార్యదర్శి చిట్టిబాబు, సీనియర్ నాయకులు అంజిబాబు, కో యూనియన్ ఇన్ఛార్జ్ ఓదర రామకృష్ణ, ఎస్సీసీఎల్ మండలం అధ్యక్షులు తోకల విజయ్ ప్రకాష్, రైతు కార్యదర్శి ప్రకాష్, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఉయ్యూరు రూరల్ మండలం పెనమలూరు నియోజకవర్గంలో కడవకొల్లు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. మానేసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, విద్య ద్వారానే సమాజంలో ఉన్నత స్థానాలకి మనం పేద వర్గాలైనటువంటి ప్రజలందరూ కూడా పాటలు వేయవచ్చు అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేసి 94, 99 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి సంస్కరణలో భాగంగా ఈ అంగన్వాడీ వ్యవస్థను తీసుకురావటం, మరి ఆ రోజు ఆ యొక్క 94, 99 పరిపాలనలోనే ఈ బిల్డింగ్ కూడా నిర్మాణం చేయటం, ఈ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి బాలలు, అప్పుడే పుట్టినటువంటి 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం అందించే విధంగా, దాంతోపాటు పిల్లలకి నర్సరీ అంటే ఇవాళ బయట ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చిన తర్వాత నర్సరీ, కేజీ, ఎల్కేజీ, యూకేజీ ఇట్లాంటివన్నీ కూడా గతంలో లేని పరిస్థితుల్లో విద్యా వ్యవస్థలో చిన్నపిల్లల దగ్గర నుంచే గ్రామంలో వాళ్ళకి విద్య మీద మక్కువ కలిగేలాగా తల్లి తన పిల్లలకి ఎలా అయితే చక్కగా ప్రేమగా మరి సమాజంలో ఉన్నటువంటి అంశాలు కానీ, వారి కుటుంబంలో ఉన్నటువంటి అంశాలు కానీ తెలియజెపుతూ చదువుపైన ఆసక్తి కలిగించే విధంగా అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ అంగన్వాడీ వ్యవస్థలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వారికి పౌష్టికాహారం ఇవ్వటం, డెలివరీ తర్వాత మరలా పిల్లలకి పౌష్టికాహారం అందించే వ్యవస్థ ద్వారా మరలా ఈ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి జాయిన్ అయ్యే వరకు కూడా అంగన్వాడీ వ్యవస్థలోనే వారికి అన్ని సౌకర్యాలు, విద్య మీద అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. మరి వీటన్నిటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్ తరాలకు, ముఖ్యంగా యువతకు ఈ పోరాట చరిత్రను చేరవేయాలనే లక్ష్యంతో కమ్యూనిస్టులను కన్నకాలం గురించి ఉమ్మడి కృష్ణా జిల్లా ఉద్యమం, వీర చరిత్రలు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 25న హనుమంతరావు గ్రంథాలయంలో నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి హాజరై కమ్యూనిస్టు ఉద్యమ వీర యోధుల త్యాగాలు, వారి పోరాట చరిత్రలను తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు చరిత్ర, త్యాగాల చరిత్ర, రక్తాక్షరాల చరిత్ర, భారతదేశంలో, ఆంధ్రదేశంలో వేలాది మందిని త్యాగాలు చేసినటువంటి చరిత్ర, దేశం కోసం, జాతీయ సమైక్యత కోసం, పరిరక్షణ కోసం, రైతాంగ పోరాటాల కోసం, పేద ప్రజల కోసం, బడుగు వర్గాల కోసం త్యాగాలు చేసేటువంటి చరిత్ర ఈ దేశంలో, రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీకి. అదే సందర్భంలో ఆంధ్రదేశంలో కృష్ణా జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ కేంద్రం, ఉద్యమ కేంద్రం. ఈనాడు ఎన్టీఆర్ జిల్లాగా, కృష్ణా జిల్లాగా విడిపోయినప్పటికీ అవిభాజ్య కృష్ణా జిల్లా కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు నాయకత్వం వహించినటువంటి జిల్లా, చల్లపల్లి ఎస్టేట్కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి జిల్లా, విజయవాడ నగరం కేంద్రంగా, కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా భాసిల్లినటువంటి కేంద్రం, పశ్చిమ కృష్ణ ప్రథమ శాసనసభ్యులు జగ్గైపేట, ఉమ్మడి కృష్ణ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు గారు, వాసిరెడ్డి వారు, విజయవాడ నగరంలో తమ్మిన పోతరాజు గారు, అనేక మంది కృష్ణా జిల్లాలో అనేక మంది కమ్యూనిస్టు శాసనసభ్యులుగా గెలుపొందినటువంటి చరిత్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమానికి. భవిష్యత్తు తరాలకు, యువతరానికి
కృష్ణా జిల్లా కమ్యూనిస్టు వీర యోధుల చరిత్రను, కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను పార్టీ శ్రేణులకి, యువతరానికి, ప్రజలకు, జన్జీ గ్రూపుకి తెలియపరచాలి. ఇదొక డిక్షనరీగా ఉపయోగపడాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో కమ్యూనిస్టులను కన్న కాలం గురించి అనేటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమం సీనియర్ కమ్యూనిస్టు నాయకులు, మార్క్సిస్టు మేధావి ఈడ్పుగంటి నాగేశ్వరరావు 25వ తేదీన ఉదయం 10 గంటలకు హనుమంతరాయ గ్రంథాలయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి రామకృష్ణ గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఈశ్వరయ్య గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. అనేక మంది జిల్లా ఇతర నాయకులు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా 100 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.